ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం సేకరణ ఆలస్యం కావడానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం సేకరణ ఆలస్యం కావడానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, దాదాపు మంత్రులందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశం మీద, స్థానికంగా జిల్లాలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దాదాపుగా హాజరైనటువంటి పరిస్థితి కూడా చూసాం. దీంట్లో ముఖ్యంగా ధాన్యం లోడింగ్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కింద వెహికల్స్ దొరకట్లేదు, దానికి నిల్వ సామర్థ్యానికి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా సీఎం రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దీంట్లో కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలి అన్నటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు, జిల్లా కలెక్టర్లందరికీ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల తీరును పరిశీలించాల్సిన అవసరం ఉంది. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్ కు తరలించాల్సిన అవసరం ఉంది. ధాన్యం లోడు తరలించేందుకు ఒప్పందం మేరకే సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలని కూడా కాంట్రాక్టర్లకు చెప్పినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించవద్దు అని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా అవసరమైతే ఒకవేళ నిర్లక్ష్యం చేసిన వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడవద్దని కూడా కలెక్టర్లకు సూచించిన నేపథ్యం ఉంది. అంతేకాకుండా ధాన్యం తరలింపులకు అవసరమైనటువంటి వాహనాలను అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ కూడా చెప్పారు. అక్కడే పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కమిషనర్ కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్ సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి అధికారి జవాబుదారీతో ఉండాలి. అవసరమైతే 10 గంటలు ఎక్కువైనా పర్వాలేదు. సీజన్ లో పండినటువంటి ధాన్యాన్ని, ఈ పాడిని అన్నింటినీ కూడా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి కింది స్థాయిలో కూడా అని చెప్పారు. గోడౌన్ సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలికంగా గోడౌన్స్ బయట రెంట్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ ను ఎంగేజ్ చేసుకొని ధాన్యాన్ని తరలించాలి, నిల్వ చేయాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. అంతేకాకుండా మొక్కజొన్న పంట మరీ చాలా చోట్ల కూడా నిరసనలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చేటువంటి జిల్లా కలెక్టర్లతో కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగొద్దు, అవసరమైనటువంటి చోట పోలీసు సహాయం తీసుకొని కలెక్టర్లు ధాన్య సేకరణ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా సూచించారు. అంతేకాకుండా కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సిఎస్ కు రిపోర్ట్ పంపించాలని కూడా చెప్పారు. చీఫ్ సెక్రటరీకి ఈ మొత్తం కలెక్టర్లందరూ కూడా ఏ రోజు ఆ రోజు రిపోర్టు పంపించాలి అని కూడా తన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాతావరణ సూచనలకు అనుగుణంగా రైతులకు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. ప్రతి ఐకేపీ సెంటర్ ఒక అధికారిని నియమించాలి. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా రైతులకు ఎప్పుడు యోగ్యత ఉంది, మిగతా అన్ని విషయాలు కూడా వాళ్ళకి అప్రమత్తం ఉండాలి. అదే సమయంలో మొత్తం కూడా ధాన్యం లోడింగ్
జాప్యం జరగకుండా అమలుతో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సాల్ విషయంలో, సరుకు విషయంలో, తేమ విషయంలో కూడా అక్రమాలు ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు. రైతులు ముఖ్యంగా నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. లారీల కొంత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కూడా వినియోగించాల్సిన అవసరం ఉందని కూడా సీఎం తన సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతోనూ అధికారులతోనూ చెప్పారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా కూడా అవసరమైనటువంటి ట్రాక్టర్లను కూడా రైతులు అందుబాటులో ఉంచుకోవాలి. చాలా అంశాల మీద కూడా మాట్లాడినటువంటి ఉంది. అదే కాకుండా ప్రతి రైస్ మిల్లు దగ్గర కూడా ఒక బాధ్యతమైనటువంటి అధికారిని ఏర్పాటు చేయాలి. మిషన్ మోడ్ లో పనిచేస్తేనే సమస్యలు వేగవంతంగా పరిష్కరించబడతాయని కూడా కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి. కనుక ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత అని మరీ నొక్కి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక సీఎం తన సమీక్షలో మంత్రులు చాలా మంది కూడా బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, మిగతా మంత్రులు కూడా పాల్గొన్నారు. దీంట్లో ఇట్లాంటి అన్ని అంశాల మీద ముఖ్యంగా రైతాంగ సమస్యలు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది వేరు. మంత్రుల స్థాయిలో తీసుకొస్తే మార్కెటింగ్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, రవాణా శాఖ దృష్టికి తీసుకొస్తే కొంత పని జరగడం లేదు అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రతిపక్షాలు కూడా దీన్ని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో గడిచిన నెల రోజుల నుంచి బట్ వీటన్నింటినీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం, దాన్ని సిఎస్ ఆధ్వర్యంలో మొత్తం కూడా వివరించిన నేపథ్యంలో ఇది కొంత సమస్య పరిష్కరించబడుతుంది అన్నటువంటి ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. చూడాలి దీని తర్వాత యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుంది. ఇలా సాయంత్రం నుంచి వచ్చేటువంటి ఈ నెల 45 రోజుల లోపట్నే, ఎందుకంటే జూన్ నుంచి మళ్ళీ వర్షాలు ఉంటాయి కాబట్టి జూన్ లోపల మొత్తం కూడా అయిపోవాలి అన్నటువంటి ఒక టార్గెట్ అయితే పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.